పర్లేదు దా దాయమ్మా దా చేతివాడు కచ్చుకున్నా నువ్వు పిండి అయితే కలిపినాను అంటుకుంటలేదు ఇంకా భవన ఎద్దురా ఇప్పుడు స్నానం అయింది ఇంకా బాగున్నది మీదికెంచి ఉండందా నువ్వు రాయిట డోర్ వేసిరా ఇంకా బాగుంది అందుకో ఒక న్యూస్ పేపర్ ఉంటే అయిపోతుండే చిన్న 2 కిలోలని బియ్యం పోసిస్తా పడుచుకొస్తా ఇంత కారపూస పోసిస్తా ఎందుకు చేయించి కచ్చుకుందు కానీ ఫస్ట్ నాకు పిండి పట్టించుకొచ్చి పోయి వచ్చినాక పట్టించుకొస్తా మరి పోదు పోసేనా కవర్లు పెట్టి పో మరి పట్టు మనం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అయితే ఈరోజు అయితే తొలి ఏకాదశిని మొహర్రం పండగ శుభాకాంక్షలు అందరికీ అందరు ఛాయ్ అయితే తాగినలా అయితే పందిరింది ఇప్పుడే ఛాయ్ తాగినాం ఇక మాకు ఇవాళ ఆదివారం కాబట్టి మేము సండే తినాం కాబట్టి ఇక ఏంటి ఆలుగడ్డ కర్రీ వండుకొని ఇక ఏంటంటే అప్పాలు అయితే నేను వేసుకున్నాం వర్షం వచ్చేటట్టుంది చెప్పు అందరికి చాయ్ అయితే తాగింది పిల్లలు ఇంకా ఫ్రెండ్స్ అప్పాలు చేసుకున్నారు అందరు ఇల్లు అయితే రూమ్ అయితే కూడా కొట్టినాం 2-3 రోజులు దీనికి ఇదంతా సాపి వేసేది ఉంది నిన్న దుమ్ము ఉండే ఇవాళ ఏం లేదు మా వాళ్ళు వచ్చేసి మొహర్రం కాబట్టి ఇట్లా సామాన్లు ఇక్కడ సెట్ చేసుకున్నాం వేసుకుంటారు గుడ్ మార్నింగ్ చాలా అయినావా ఓకే పూజన అయితే అయిపోయింది ఈ రూమ్లో సెట్ చేసుకున్నాం ఇంకేడా అంటే ఇంకా సెట్ కాలే కానీ ఇది వచ్చేసి మా పెద్ద పిల్ల వస్తుంది ఇవాళ అత్తయ్య ఎట్లయినా కానీ ఇది ఇక్కడ బీరువాని అయితే పెట్టుకున్నాం అత్తయ్యే బీరువా పెట్టుకున్నాం ఒక బెడ్ అయితే పైనకి పెట్టుకున్నాం ఏం చేద్దాం కోళ్ళు అడ్జస్ట్ కావాలి ఏదైనా కానీ అనుకున్న పని కావాలంటే కొంచెం కష్టపడితేనే కదా అయ్యేది ఇవాళ పెద్ద పుల్లలు వస్తాయి అని భయపడుతున్నాను కానీ మా ఊళ్ళో పెద్ద పులులు మొహర్రం అన్నట్టే కానీ మా సైడ్ రుద్రంగాడు దాటి మొత్తం పండగలాగా జాతరలాగా అవుతుంది ఇక్కడ తురుకోళ్ళు లేరు అంత వలస పోయి వేరే ఊళ్ళో బతుకుతున్నట అందుకే ఏం చేసిండు గ్రీష్మోళ్ళ ఇంటి సైడ్ వస్తున్నాయి అని చెప్పి మనం తింటున్నాం చేసిండు ఎప్పుడు పోయినా సరే మంచి తీయలేవు పోయినసారి కారపూస కూడా పోసిన అన్నట్టు చిన్న గొయ్యు కారపూస పోసిన
ఇక ఇవాళ తినాం కాబట్టి ఎట్లయినా కానీ తులాకాశి నాడట ఆకాశ పండుగ నాడు నాన్ వెజ్ తినద్దట. అంటే నాన్ వెజ్ ఎందుకంటే ఆకాశ పండుగ అంటే విష్ణుదేవునికి సంబంధించింది కాబట్టి ఒక వ్రతం ఏదో దీనికి తెచ్చుకొచ్చిండు. అన్నం తిందురు అల్లి సకినప్పాలకు పిండని వేసుకోబుద్ధి అవుతుంది, తినబుద్ధి అవుతుంది, చేసుకోబుద్ధి అవుతుంది, అన్నీ అవుతుంది. తొందర మొదలు పెట్టుకుంటే అన్నం తింటే ఇవాళ మంచిగా ఫోటోలు కడిగి ఏదైనా కానీ దేవునికి అన్నది దీపం అనేది ముట్టించుకుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. నేనైతే మా తెలంగాణలో సకినప్పాలని వేసుకుంటాము. ఆకాశ పండుగ తులాకాశకి అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతాయి కదా పండుగలు, ఉగాది కుడుకుతాయి ఆకాశకి ఎచ్చుతాయి అన్నట్టు ఇక్కడ నుంచి పండుగలు స్టార్ట్ అవుతాయి కాబట్టి నిన్న గారప్పాలు చేసిన ఇలా కొన్ని సకినప్పాలు చేస్తానని పిండి అయితే కలుపుతున్నా. ఇందులో ఏం లేదు, ఇందులో ఓముని నువ్వులు పోసుకోవాలి. పోసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మిక్స్ అయ్యి ఉప్పు వేసిన అందాజుకి వేసిన ఎరుపుకి రోజు కలుపుడే. ఇది కొంచెం నానితే పండుగ మంచిగా సాగుతుంది అన్నట్టు, పొయ్యనికి మనకు సాగుతుంది. నేను పొయ్యాక కూడా చూపెడతా. ఉంటాయింది ఈ విధంగా కలుపుకొని కొంచెం కొంచెం బాగా సేపు నానితే అప్పగిట్లేదు పొయ్యనికి ఆగుతుంది అన్నట్టు. ఇది కొంచెం నానిన తర్వాత చేసుకుందాం. నేను తర్వాత ఇవి పెడతా. ఏమైందిరా? ఏం కాలే. మా పాప పోతుంది. దగ్గర పట్టుకొచ్చి చూపెట్టి ఒక నిమిషం వచ్చాను. నేను నప్పాలని నొక్క రాలేదు. దగ్గర దాకా పట్టుకొచ్చి అట్లా పట్టుకర ఒక చేతితోటి నీకు తినడే చేతిలో కడిగి పెట్టు పొయ్యంగా జూమ్ చేసి. నేను పొయ్యంగానైతే వద్దు, తమ్ముడు మమ్మీ పొయ్యంగా తిండిపోయిన పడుతుంది. పట్టించుకో ఎవరి కోసం కంటిన్యూ పెట్టక అట్నే పట్టుకరా. సేపు కడ జూమ్ చేసి జూమ్ అద్దుగానే ఇట్లా తీసుకురా దగ్గర దగ్గర ఇట్లా సేపు పొయ్యంగా తగ్గి పెట్టు. అత్తున్నాగవే నీ ఆగం. పిండి కనిపిస్తలేదురా బాటు. చూపియనా మా అక్క పోతుందని చూపించుకోరు. చిన్న చిన్నగా పోసినావు రింగులు లెక్క. అవి నీకే నువ్వు చిన్న నువ్వు కదా. షేగోడీలకి ఒక్క లేయరే ఉంటాయి, గిన్నెనం ఉండే లేయర్లు. అది నేను సృష్టించిన. ఇవో నా పేరు రాసుకుంటే ఇప్పుడు పోయి అక్క పోయంగా పోయి నాకు ఇంత